బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. భూత శుద్ధి వివాహం అంటే ఏంటనేది మనం తెలుసుకున్నాం గత వీడియోలో. మరి అసలు వివాహాలు ఎన్ని ఉంటాయి, అసలు ఏ విధంగా చేసుకుంటాము అనేది కూడా ఒకసారి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే అండి. గురుగారు, వివాహాలు ఎన్ని ఉంటాయి, ఎలా చేసుకుంటాం అనేది నేను ఎందుకు అన్నాను అంటే, మనం గతంలో అఘోరి వర్షిని పెళ్లి మనం చూడొచ్చు. అది కూడా మన హిందూ సంప్రదాయానికి సంబంధించిన వివాహంగా అనిపించలేదు. దాని మీద కూడా మనం అనేక విధాలుగా మనం చర్చించడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు సమంత అలాగే రాజ్ పెళ్లి వివాహం కూడా కొంచెం చర్చనీయాంశంగా మారింది. కాబట్టి అసలు వివాహాలు ఎన్ని రకాలు ఉంటాయి, అసలు ఏంటి గురుగారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. మనకు సనాతన సాంప్రదాయంలో వివాహాలు అనేటటువంటివి 3 రకాలుగా చెప్పడం జరిగింది. ఒకటి గాంధర్వ వివాహము, 2 రాక్షస వివాహము, 3వది మానవ జీవితానికి కళ్యాణ ఉపయోగపడేటటువంటి మానవ వివాహం. దేవతల వివాహానికి మానవ వివాహానికి చాలా తేడా ఉంది. అలాగే రాక్షస వివాహానికి దేవతా వివాహాలకు కూడా చాలా తేడా ఉంది. గాంధర్వ వివాహము అంటే ఏమిటి అని అంటే కనుక, ఎవరినైతే మనం ఇష్టపడినటువంటి వ్యక్తిని మనము పాణిగ్రహణంతో అంటే మన చేతితో వాళ్ళ చేయి పట్టుకుంటే వివాహం అయిపోయినట్టే. అంటే గాంధర్వ వివాహంలో ఏంటంటే ఒకరినొకరు ఇష్టపడి ఎవరు ఉన్నా లేకపోయినా వాళ్ళంతటా వాళ్ళ మనస్సులు ఏకమైనాయి అని అంటే కనుక వివాహ పద్ధతిలో అదొక పద్ధతిగా పరిగణించి గాంధర్వ వివాహం చేసుకునేటటువంటి పద్ధతులు ఉండేవి. రెండవ వివాహం రాక్షస వివాహం, బలవంతంగా చేసుకునేటటువంటి వివాహాలు. అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా, ఒకరికి ఇష్టపడి మరొకరు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసుకునేటటువంటి రాక్షస వివాహాలు అని అర్థము. ఇక మానవ కళ్యాణానికి మీరందరికీ తెలిసినటువంటి మానవ కళ్యాణం అంటే కనుక ఇరు వర్గాల మధ్య చర్చలు చేసి సంబంధము అనేటటువంటిది ఓకే చేసి ఆ తర్వాత జాతకాలు, ఆ తర్వాత వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ముహూర్తాలు ఇవన్నీ తీస్తే మనిషి యొక్క కళ్యాణం అంటే మానవ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి పద్ధతిలో అంతర్గత పద్ధతులు ఎన్నో రకాలుగా పుట్టుకొచ్చాయండి. అంటే పుట్టుకొచ్చాయి మీన్స్ ఈ 3 పద్ధతుల్లో అంతర్గత పద్ధతులు అంటే ఇష్టమున్నా లేకపోయినా చేసుకునే ప్రతి ఒక్క వివాహం రాక్షస వివాహం కిందికి వస్తూ ఉంటుంది. అలాగే గాంధర్వ వివాహము అని అంటే లవ్ మ్యారేజెస్ అంటుంటూ ఉంటారు చూసారా. అంటే ఎవ్వరు ఉన్నా లేకపోయినా, వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళిద్దరూ ఒకటయ్యారు అని అంటే కనుక అది గాంధర్వ వివాహం కింద. అంటే వాళ్ళిద్దరూ ఒకటయ్యారు కాబట్టి అది గాంధర్వ వివాహం. మానవ కళ్యాణము అంటే అర్థం ఏంటి అని అంటే కనుక, మనిషి ఇరు వర్గాల వారు అంటే 2 వర్గాల వారు, ఇరు కుటుంబాలు ఒక దగ్గర కూర్చుండి అన్ని రకాలుగా చేసుకునే పద్ధతిని మానవ కళ్యాణం అంటుంటారు. దాంట్లో అంతర్గత భాగాల నుంచి పుట్టుకొచ్చి ఇప్పుడు అఘోరి వివాహం అని చెప్పేసి ఈ మధ్యకాలంలో విన్నాము. అలాగే ఈ మధ్యకాలంలో భూతశుద్ధి వివాహము అని చెప్పేసి కొన్ని వింటూ ఉన్నాము. అలాగే రానున్న కాలంలో ఇంకా వివాహ వ్యవస్థలో ఎన్నో రకాలమైనటువంటి తుచ్చమైనటువంటి వివాహ సాంప్రదాయాలు పుట్టుకొస్తాయి అనేటువంటి కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎప్పుడో చెప్పారు. వివాహ వ్యవస్థలలో కూడా ఎన్నో రకాలైనటువంటి వివాహ సాంప్రదాయాలు పుట్టుకొస్తాయి. మన సనాతన సాంప్రదాయానికి సనాతనమైనటువంటి పద్ధతులకి భిన్నమైనటువంటి పద్ధతులు, భిన్నమైనటువంటి ఆచారాలు ఈ వివాహ వ్యవస్థలో పుట్టుకొస్తాయని చెప్పేసి ఆయన ఎప్పుడో చెప్పారు. అలాంటి పద్ధతులు ఇప్పుడు కళ్ళారా మనం చూస్తున్నాము. కాబట్టి వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి పద్ధతులు 3 పద్ధతులు. దానిలో అంతర్గత పద్ధతుల కిందకి ఇవన్నీ వస్తాయి. అంటే ఏ కేటగిరీలో వెయ్యాలి అనేటువంటి ప్రధానమైనటువంటి 3: గాంధర్వ వివాహము, రాక్షస వివాహము, మానవ కళ్యాణము. ఈ 3 రకాలైనటువంటి పద్ధతులు మాత్రము మనకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు. భూతశుద్ధి వివాహం దేని కిందికి వస్తుంది అని అంటే కనుక గాంధర్వ వివాహం కిందికి వస్తుంది. ప్రేమ పెళ్ళిళ్ళు దేని కిందికి వస్తాయి అని అంటే కనుక రాక్షస వివాహం కిందికి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే మానవ కళ్యాణం అనేటటువంటి దేని కిందికి వస్తుంది అని అంటే కనుక ఇరు వర్గాల మధ్య మనం కూర్చుండి మాట్లాడి ముహూర్తాలు తీసుకునేటటువంటిది మానవ కళ్యాణం కిందికి వస్తుందండి. అయితే గురుగారు, ఇది భూత శుద్ధి వివాహం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కాబట్టి అసలు ఆ పెళ్లి ఏ విధంగా జరుపుకుంటారు ఏంటి అనేది ఒక్కసారి చెప్పండి. భూతశుద్ధి వివాహం అనేటటువంటి దానికి మంగళసూత్రాలు ఉండవు, జీలకర్ర బెల్లము ఉండదు. కేవలము పూలదండలు మార్చుకొని అగ్ని ద్వారా చేసుకునేటటువంటి వివాహము. అంటే యజ్ఞము ద్వారా. ఇప్పుడు మామూలుగా మనము
కొన్ని పద్ధతుల్లో ఈ ఆర్య సమాజ్ అనే పద్ధతి ఉంది. దాంట్లో యజ్ఞం ద్వారానే వివాహం చేసుకునేటటువంటి పద్ధతులు ఏ రకంగానైతే మీకు కనిపిస్తాయో అలాగే భూతశుద్ధి వివాహంలో కూడా యజ్ఞము ద్వారా అంటే ఆ యజ్ఞ హవిస్సుల ద్వారా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఏవైతే పంచభూతాత్మికమైనటువంటి తత్వములు ఉన్నాయో వాటన్నిటినీ కూడా శుద్ధి చేసేటటువంటి విధానము ఒక్క అగ్నికి మాత్రమే ఉంటుంది. కాబట్టి యజ్ఞము ద్వారా చేసుకునేటటువంటి పద్ధతి కేవలం పూలమాలలు వేసుకుని ఒకరినొకరు ఇష్టపడి పూలమాలలు ధరించి వాళ్ళు మనస్సుని ఏకీకృతం చేసుకునేటటువంటి పద్ధతే భూతశుద్ధి పద్ధతి అని దీనికి అర్థము. దీనికి బ్రాహ్మణులు ఉండరు, మంత్రములు ఉండవు, వేదములు ఉండవు, ఏమీ ఉండవు. ఒకరినొకరు యోగ సూత్రంలో ఏముంటాయి, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నేను నిన్ను అర్థం చేసుకున్నాను. ఒకరినొకరు కలిసి ఉండడానికి పంచభూతాలైనటువంటి ఆధీనంలో మనం ఈ యొక్క వివాహాన్ని చేసుకుంటున్నాము. అలాగే మన శరీరము మనస్సుని శుద్ధి చేసుకొని ఈ రోజున ఈ వివాహం చేసుకుంటున్నాము. కాబట్టి ఈ వివాహ వ్యవస్థలో మనం అనుసరించి దీన్ని మనము ఒకరినొకరు అర్థం చేసుకొని మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి అనేటటువంటి పద్ధతే భూత శుద్ధి వివాహము అని అర్థము. అలాగే వీళ్ళిద్దరికీ కూడా అంటే రాజ్ నిర్మూడి గారికి కూడా రెండవ వివాహమే, సమంత గారికి కూడా రెండవ వివాహమే. కాబట్టి వీళ్ళు ఒక పద్ధతిని నమ్మి ఒక పద్ధతిని ఆచరించి లింగభైరవి క్షేత్రంలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వివాహం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళని మనము అంటే ఒక పెళ్ళి అయిపోయింది, ఇక నా జీవితము విడాకులు అయిపోయింది, నా జీవితం ఇక ఇంతేనా అని అనుకునే వాళ్ళందరికీ కూడా జీవితంలో వివాహము ఒక తోడు చాలా అవసరము. ఎందుకు అనంటే కనుక ఇప్పుడు కాళ్ళు చేతులు మంచిగా ఉన్నప్పుడు మనకు బాగానే అనిపిస్తుంది. ఫర్దర్గా మన జీవితంలో మనం లేవలేనటువంటి పొజిషన్లో మనకు సేవలు చేసేటటువంటిది, సేవలు అందించేటటువంటి కేవలం భార్య మాత్రమే. కావున మీరు వివాహం చేసుకోకపోతే తప్పనిసరిగా జీవితంలో వివాహం అనేటటువంటి ద్వారానే కర్మ ఫలితాన్ని తీర్చుకోవచ్చు. వివాహం చేయకుండా బ్రహ్మచర్యత్వాన్ని పాటిస్తే గనక అది మళ్ళీ మానవ జీవితాన్ని ఎత్తి మళ్ళీ కర్మను అనుభవించేలా చేస్తుంది. వివాహ వ్యవస్థలోనే కర్మ ఫలితం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వివాహం అనేటటువంటి ప్రతి ఒక్క మనిషి జీవితకి అవసరమైనటువంటి వ్యవస్థ. కాబట్టి ప్రతి ఒక్కరూ వివాహం చేసుకోవాలి. ధర్మార్థ కామ మోక్షాలకు అర్థం ఏమిటి అంటే వివాహమే అర్థము. కాబట్టి వివాహం తప్పకుండా అలాగే సమంత గారు కూడా విడిగా ఉండకుండా ఒకరినొకరు ఇష్టపడ్డారు కాబట్టి వివాహం చేసుకున్నారు. అందరూ దాన్ని అభినందించి ఆశీర్వదించి వాళ్ళ యొక్క జీవితం కలకాలం బాగుండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.